మాదక ద్రవ్యాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ మీడియాలో కూడా ప్రధాన వార్తలుగా ప్రచురితమయ్యాయి. ఇక మాదక ద్రవ్యాల వ్యవహారం మొదలైనప్పటి నుండి ముఖ్యంగా మన తెలుగు మీడియాకు మాదక ద్రవ్యాల ఫోబియా పట్టుకుందని ప్రజలతో పాటు ఎంతో మంది ప్రముఖులు చెబుతున్న మాట. రోజు మొదలైందంటే చాలు రాత్రి పడుకునేంత వరకు క్షణక్షణం అప్డేట్స్ అంటూ మాపై బురద జల్లి ఆనందిస్తున్నారని చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ మీడియాను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలతో పాటు సునిశిత విమర్శలు చేశారు. జూలై 27, 2017వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామేశ్వరం చేరుకొని మిజైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం స్వస్థలంలో ఆయనకు గుర్తుగా స్మారక మండపాన్ని ప్రారంభిస్తే మన మీడియా వాళ్ళు అసలు దానిని పట్టించుకునే లేదు. ఉమైద్ ఖాన్ తో సిట్ అధికారులు చేస్తున్న విచారణపై అప్డేట్స్ ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలు, విజ్ఞానాన్ని పెంచే విషయాలు అస్సలు ప్రసారం చేయటం లేదని, ప్రొద్దున లేచినప్పటి నుండి షాకింగ్ బ్రేకింగ్ న్యూస్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఈ విపరీత ధోరణి వల్ల సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ అధికారులు విచారణలో భాగంగా జరిగిన ఏ విషయాన్ని బయటకు చెప్పొద్దని సెలబ్రిటీలకు చెబుతున్నారు. కానీ మీడియాలో మాత్రం విచారణలో ఆ సెలబ్రిటీ ఇది చెప్పాడు, ఈ సెలబ్రిటీ ఇది ఒప్పుకున్నాడు, ఇలా పుంకాలుగా పుకార్ల వార్తలు మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మొదటిది, ఎవరైనా అధికారి నియమ నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా వార్తలను మీడియాకైనా చేరవేస్తూ ఉండాలి. లేక మీడియా తమ ఊహలకు పదును పెట్టి ఊహాజనితమైన వార్తలనైనా ప్రసారం చేస్తూ ఉండాలి. సిట్ అధికారులు మీడియాలో ప్రసారమవుతున్న వార్తలను ఎందుకు ఖండించటం లేదు? అలా ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేయొద్దని ఎందుకు హెచ్చరించటం లేదు? ఒకవేళ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమైతే గనుక లోపల జరిగిన విషయాలు మీడియాకు ఎలా తెలుస్తున్నాయనే విషయమై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు ఆర్పి పట్నాయక్. నిజం నిగ్గు తేలక ముందే మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సునిశిత విమర్శలు చేశారు ఈ సంగీత దర్శకుడు. మన సెలబ్రిటీల ఆవేదన మీడియా చెవులకు ఎక్కుతుందా, లేక వాళ్ళ ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతుందా? వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.